హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు ఇన్స్టెంట్ దోశ చేసుకుందాం. ఫర్మెంటేషన్ ఏం అక్కర్లేదండి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ దోశలో. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఎర్రపప్పు నానబెట్టాను, మసూర్ దాల్ అంటారు దీన్ని. ఇదిగో నైట్ నానబెట్టానండి. మంచిగా కడగాలి. కడిగినాక మిక్సీ జార్లో వేసాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దోశలు. చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిపోతాయి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇదిగోండి, జార్లో 2-3 పచ్చిమిర్చి ఇంకా చిన్న అల్లం ముక్క వేసానండి. దీనిలోనే 1/2 కప్ సూజీ రవ్వ వేసుకోవాలి. ఇది కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దండి, కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మనం దోసపిండి గ్రైండ్ చేస్తాం కదా, అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మీకు పలుచగా ఉండట్టు అనిపిస్తుంది, కొంచెం నానాక చిక్కబడుతుందండి. రవ్వ కదా, నానాలి. ఇప్పుడు ఇది కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీ చేసుకుందాం. చట్నీ ఇక్కడ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను. దానిలో శనగపప్పు, మినపప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దానిలో కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కాడ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 టమాటోస్ తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇదిగోండి, దీనిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను, ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేశాను. టమాటోస్ మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయండి టమాటోస్. ఇదిగోండి, ఇలా ఉడికించుకోవాలండి. చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే చట్నీ రెడీ అయిపోయింది. దీనికి మీరు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మన దోసపిండి కూడా రెడీగా ఉందండి. చూడండి, కొంచెం చిక్కబడింది కదా నానినాక. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ప్యాన్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి దోశలు, అంటుకోవు ప్యాన్కి కూడా. ప్యాన్ పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకోవాలి. ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతాయండి. మీకు పల్చగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇప్పుడు దానిపైన ఇడ్లీ పొడి వేసుకుంటున్నాను నేను. దోశలు మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీ పొడి వేసినాక రెండో సైడ్ తిప్పొద్దు, ఒక సైడే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, మన దోశ రెడీ అయిపోయిందండి. చాలా స్పెషల్గా ప్రిపేర్ అయిపోతుందండి ఈ దోశ. వచ్చిందా, బాగా వచ్చిందా దోశ? ఇప్పుడు అందరికి ఇష్టమైన దోశ వేస్తాను, అది చీజ్ దోశ. ఇదిగోండి, దోశ వేసాను, దానిపైన టమాటో సాస్ అప్లై చేశాను. చీజ్ గ్రేట్ చేసుకుని వేసాను. దానిలోనే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, పైనుంచి కొంచెం బటర్ అప్లై చేశాను. చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా దోశ. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.